స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు 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 వందనాలు. దేవుని నామమున మహిమపరుచుకుందాం. అందరము కలిసి దేవుని ఆరాధించుకుందాం. మరొక అవకాశం ఇచ్చిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా యేసునాథా యేసురాజా నీకు మహిమ 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 నీకు మహిమ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రం స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన
నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నడిపిస్తాడు నా శ్రమలో, బాధలు, దుఃఖములో, వేదనలు నాయన అనేక సందర్భాలు కలిగిన చింతలో కూడా మమ్మలను ఏనాడు మీరు విడిచిపెట్టలేదు బ్రహ్మా, విడిచిపెట్టలేదు బ్రహ్మా, విడనాడలేదు బ్రహ్మా. మమ్మలను నీ మార్గంలో నడిపిస్తూనే ఉన్నావు, బలపరుస్తూ ఉన్నావు. మా బలిమి తరిగిపోయినప్పటికీ, మా కలిమి పోయినప్పటికీ నీవే గొప్ప ఆస్తిగా బాబుగా నిలబడినందుకు నీకే మహిమ. మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే నా గొప్ప దేవా, నీకే మహిమ. ఎన్నో అంధకారములు, ఎన్నో బాధలు కలిగిన సందర్భాలు, ఎన్నో చెత్త కలిగిన వ్యాధులను మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు నేనున్నాను కదా, నీకెందుకు భయము అని చెప్పి ధైర్యపరిచిన దేవుడు నువ్వు ఒక్కరినే. ఎవరు లేని సందర్భంలో నీవు మాత్రం మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాన్ని పాదాలకి వందనాలు మహిమార్గంగా చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు నీవు, చూచుచున్న దేవుడు, ఎరిగిన వాడు, మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడా, నా రక్షకుడా నీకే వందనాలు. నీకే మహిమ, నీకే మహిమ, నీకే స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవా నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నాతో ఉండి మమ్మల్ని నడిపించండి. నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకునేదా కృపయన్నాడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకునేదాని కృపయన్నాడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వమునకి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా
యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వమునకి అర్హునిగా మార్చును. నీ నిత్య మహిమకు పిలిచితివా, నీ సాధ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మహిమకు పిలిచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. యేసయ్యా నీ కృపా గోవవలె నెగిరి చేరగా, నీ కౌగుట నేను దిగి హర్షించరా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలో నేను తీరునా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలో నే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వమునకి అర్హునిగా మార్చును. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చును. యేసయ్యా నీ కృపా. అవును తండ్రి, నీ హస్తపు నీడలో మమ్మల్ని బలపరిచారు. నీ నిత్య మహిమతో మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచావు. నీకు వందనాలు. నేను ప్రభువా గోవలే ఎగిరి రావడానికి నీ రక్షణ నీడను ఇచ్చినందుకు, నీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చినందుకు, శాశ్వత జీవాన్ని మాకు పంచినందుకు, నీ పరలోక స్వాస్థ్యాన్ని మాకు ఇచ్చినందుకు, నీ యొక్క సన్నిధి అనుభవాన్ని మాకు ఇచ్చినందుకు, నీ వాక్యవార్తను మాకు చెప్పినందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు, యేసయ్యా నీ కృప మమ్మల్ని ఆవరించి ఉన్నందుకు నీకే మహిమ, నీకే మహిమ, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన మీ పాదాల సన్నిధికి మేము అర్పిస్తున్నాం, అప్పగించుకుంటున్నాం, మాకు మేము సమర్పించుకుంటున్నాం. మాలో తప్పుదములు క్షమించి ప్రేమించిన దేవుడా మీకు వందనాలు. చిన్నప్పటి ఆరాధన కూడా అందుకొని మాతో ఏకీపిస్తూ నాయన ఈ ఆరాధన పాల్గొని ఆరాధించిన ప్రతి బిడ్డని దర్శించి బలమును శక్తిని ఇంకా ఆత్మీయ బలముతో ఆరాధించే వారిని ప్రతి బిడ్డకి దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని, బ్లెస్ పరుస్తారని నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు. సమయం అంతా కప్పలిస్తారు. మాతో ఈ రాత్రి ఇప్పుడే మాట్లాడతారు. మనుషులు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.